ప్రజాపక్షం పార్టీ అధ్యక్షులు ఉత్తా లక్ష్మిరెడ్డి ఏపీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు నమస్కారములతో చేయు మనవి. ఆర్య పాలకులు చేసే కుట్రలను ఛేదించి రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించవలసిన ఐఏఎస్ ఐపీఎస్లే పాలకుల యొక్క ట్రాప్లో పడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఏమంటే 2014 నుండి 2014లో వచ్చిన గవర్నమెంటు అంతకుముందు 2012లో ఉన్న మద్యం పాలసీని మార్చి క్యాబినెట్లో ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ఇప్పటి ముఖ్యమంత్రి గారు మద్యం పాలసీని మార్చడం వలన ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు 1500 కోట్లు ఖజానానికి నష్టం వాటిల్లిందని, 2015 నుండి 19 వరకు దాదాపు 4 సంవత్సరాలకు గాను 5200 కోట్లు ఏపీ ఖజానాకు నష్టం జరిగిందని చెప్పి అప్పటి ఏపీఎస్బీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఒక కంప్లైంట్ చేశారు. ఎప్పుడు 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్గా 18/2023గా నమోదు చేసిన సిఐడి, అందులో ఇప్పటి ముఖ్యమంత్రి కొల్లు రవీంద్ర గారు ఇంకా ఇతరులు కూడా ముద్దాయిలుగా ఉన్న ఆ కేసులో విచారణ చేసడానికి సిట్టు అనేక ప్రయత్నాలు చేసి అనేక విధాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వెచ్చించి దాని మీద పూర్తి నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించడం జరిగింది. తర్వాత 2024లో ప్రభుత్వం మారి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎవరైతే కంప్లైంట్ చేసినారో వాసుదేవరెడ్డి, అది నిజమైన కంప్లైంట్ కాదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ కంప్లైంట్ వాపసు తీసుకోవడంతో ఏసీబీ కోర్టు ఆ కేసును పూర్తిగా మూసివేసింది. సో మరి అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అప్పుడు కంప్లైంట్ చేసేటప్పటికీ ఆధారాలు ఉన్నాయా లేదా అని చూడరా? మరి కంప్లైంట్ నమోదు చేసిన తర్వాత ఏసీబీ కోర్టుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎలా చెప్పగలుగుతారు? సో ఆ విధంగా చెప్పడంతో ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుంది. సో ఈ విధంగా దుర్వినియోగం అయ్యేదానికి ఐఏఎస్ ఐపీఎస్లే కారకులుగా ఉంటున్నారని చెప్పి మేము ఈ కేసు క్లోజ్ అయిన తర్వాత మేము ఎంఆర్ఓ గారి ద్వారా, అలాగే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మేము రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఎక్సైజ్ శాఖ సెక్రటరీకి, అలాగే డీజీపీ సిఐడి వారికి కూడా మేము ఒక లేఖ రాసినాం. ఎప్పుడు 8/12/2025 లేఖ రాసినాం. ఈ విధంగా ఎట్లా జరిగింది, మరి కేసులు చట్టాలు సామాన్యులకేనా, పెద్దలకు లేదా, ఎలా క్లోజ్ చేస్తారు కేసును, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా ఏసీబీ కోర్టుకు నివేదిస్తాడు అని మేము రాస్తే దాని మీద ఇంతవరకు 3 నెలలైనా కానీ ఇంతవరకు బదులే లేదు. అంటే ఉన్నత స్థాయి అధికారులకే ప్రజలు ఫిర్యాదులు చేస్తే దాని మీద బదులు లేకుంటే ఇంకా సామాన్యులు, చిన్న అధికారులు ఏ విధంగా ఇస్తారు? ఇదే నా పారదర్శకము, ఇదే నా చట్టాన్ని అమలుపరచడము. కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్లకు మేము చేసే ముఖ్యమైన మనవి ఏమంటే, మీరు పాలకుల యొక్క కుట్రల్లో బలి కాకుండా ఆ కుట్రలను ఛేదించి రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడే విధంగా మీరు వ్యవహరించాలని ప్రజాపక్షం పార్టీ తరఫున మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.